ఓకే సార్. ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను అది స్క్రీన్ షేర్ చేస్తాను. చెప్పండి మ్యామ్. స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళీ. చాలా ఫైల్స్ చేశాను సార్, చాలా ఫైల్స్ చేశాను. మీ ఓపిక ఇవాళ అంతా చాలా. అదే రెండు చాట్లుగా పెట్టేసాం. చాట్లుగా పెడితే చాలా మందికి అర్థం అవుద్ది. ఇవి చదివే కొంది బోర్ కొట్టద్దు అనుకుంటా థియరీ. సిస్టమేటిక్ గా వెళ్దామని, అంటే ఇట్లా వెళ్తేనే అది కరెక్టే. చాలా మంది బోర్ కొట్టొచ్చు. ఏది ఇంత ఎక్కువ చెప్తేనా? ఇంత ఎక్కువగా చెప్తేనా? అయ్యో లేదు సార్, ఇంతలా చెప్పేవాళ్లే లేరు మాకు. సార్ ఫైనల్ పాయింట్స్ ఎవరు చెప్పట్లేదు సార్. కాదు, ఏదో ఊరికే బేసిక్ చెప్పేస్తున్నారు. రిజల్ట్స్ వచ్చేలా వెనకబడిపోతున్నారు. ఎట్లాగా మరి అన్ని తెలిస్తే కదా సార్ రిజల్ట్ వచ్చేది. ఊరికే చెప్పిందే చెప్పి ఆ స్ట్రింగ్ ఫార్మేషన్ కూడా ఎంత ఇంపార్టెంట్ సార్ అక్కడ. చాలా ఇంపార్టెంట్. ఎవరు సరిగా కొందరు చేస్తున్నట్టున్నారు నార్త్ ఇండియన్స్. నిన్న సార్ నేను ఇన్ని క్లాసులు విన్నా కదా, ఇంతమంది నేను రాహుల్ కౌశిక్ గారి దగ్గర కూడా ఇదంతా నేర్చుకున్నా. ఆయన దీన్ని అసలు నేనే సరిగ్గా వినలేదు. నేను ఒక పెన్ డ్రైవ్ సంపాదించా. అంతా తమిళ్లో ఉంటుంది. అది ఎల్డి అయ్యా, ఆయన దారాపురం. ఆయన చేసినాయి అవన్నీ. శశిమౌళి సార్ అని ఉన్నారు కదా, ఆయన పంపించి, ఆయన తమిళ్ తెలుసు అంటే, సార్ మీరంతా దీన్ని ట్రాన్స్లేట్ చేయండి సార్ అని. ఓకే. ఆయన చేయనేలే, వదిలేసాడో ఏందో తెలియలే. ఎందుకు? మీకు వస్తుంది కదా తమిళ్? నాకొచ్చు, నేను కానీ ట్రాన్స్లేషన్ ఆయన చదువుతాడు, రీడింగ్ అన్ని చేయగలడు. మాట్లాడటం వరకే కొద్దిగా చూసే, కొద్దిగా గమనించగలను లెటర్స్ అంతే. ఆయన ట్రాన్స్లేట్ చేయమన్నా. ఆయన తిరుచిలో ఉన్నాడంట, తిరుచిలో. అందువల్ల నేను చేయగలను సార్ అన్నాడు. అందుకని పంపించిన. మంచి అసలు ఈయనొచ్చు, చాలా మంచి. అయితే ఆయన ఫండమెంటల్స్ నుంచి చాలా బాగా చెప్పినాడంట. నేను వినలే అన్ని, అంటే నిద్ర వచ్చేస్తాను. అవర్స్ టుగెదర్ వెయిట్ వచ్చేసినాయి. సార్ ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తున్నదా సార్? కనపడుతుంది. ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాము, 12 degrees లో, అంటే 212 గురించి మాట్లాడుకున్నాం కదా. 12th హౌస్ ఫ్రమ్ జూపిటర్ వీనస్ ఉంటే కనుక, ఇది 12 degrees ఉందనుకోండి, అంటే ఆయన 12 degrees వచ్చాడు, ఇంకొక 18 degrees బ్యాక్ లో ఉన్నట్టే లెక్క. అదే ముందు సెకండ్ హౌస్ అయితే కనుక, ఈయన ఆల్రెడీ 12 కవర్ చేశాడు కాబట్టి ఇంకొక 12, 18 ఇంకా 18 ఉంది కదా. 18 ఇక్కడ 18 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. అది దాని తలుగా. ఇందాక మీరు ఇందాక నన్ను ఆపారు ఇదే పాయింట్ మీద. ఈ పాయింట్ తీసుకుని 30 degrees స్పాన్ అంతా కలిపి 30 అవ్వాలి, అది ఇంపార్టెంట్. ఈ స్పాన్ 30 స్పాన్ లో వీనస్ పడాలి జూపిటర్ కి, అప్పుడే అది 212 లోకి వస్తుంది అనేది ఇక్కడ వెరీ వ్యాలిడ్ పాయింట్. అది జాగ్రత్తగా గమనించాల. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఇప్పుడు మనం మళ్ళీ డైరెక్ట్ గా క్లాస్ లోకి వచ్చేద్దాము. ఇప్పుడు ఇక్కడ సార్ రూల్ నెంబర్ 4th రూల్ కి మనం 3rd రూల్ కి వచ్చాం సార్. మనం 3rd రూల్. అవునమ్మా. కేతు ప్లేస్ ఇన్ 159 ఆర్ సెకండ్ ఫ్రమ్ వీనస్ అయిపోయింది. 7th లార్డ్ ఇస్ ప్లేస్ ఇన్ 4, 6, 8, 10 ఫ్రమ్ అసెండెంట్ లార్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాడి రూల్ కాదు, మనం అదే ఫస్ట్ వీనస్ ని లగ్నంగా చేసుకుని చూసాం కాబట్టి అదే షేప్ లో దీన్ని పెట్టాం. దీన్ని వేదికి అప్లై చేశాడు ఇప్పుడు దీన్ని బిఎన్ఎం. 7th లార్డ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఒక, అంటే నేను రిపీటెడ్ గా ఒకటే లగ్నం ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా బాగా క్లారిటీగా అందరికి సింక్ అవడానికి. ఇది అన్ని లగ్నాలకి అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది లగ్నం కర్కాటక లగ్నం అయితే, మూన్ ఏమో అసెండెంట్ లార్డ్, ఆయన ఎక్కడో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు సార్. ఈయనకి 7th లార్డ్ అంటే సాటర్న్ సార్. 4, 6, 8, 12 సాటర్న్ ఈజ్ ద 7th లార్డ్. సో ఆయన దగ్గర మూన్ నుంచి 4th హౌస్ లోని, మూన్ నుంచి 8th హౌస్ లోని, మూన్ నుంచి 10th హౌస్ లోని సాటర్న్ బేడ, నాట్ అలౌడ్.
యాక్చువల్ గా మీరు ఇది అబ్జర్వ్ చేశారంటే ఆ, 2 6 10 4 8 12 ఆ, ఇది 2 6 10 4 8 12 ఆ, కానీ ఈ 2 1 12 కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చాం కాబట్టి దీంట్లో తీసుకురాల. ఓకే. అదే ఆ డిగ్రీస్ మేరకి ఎగ్జామ్షన్. ఎదురిళ్ళని చూడగలం, మన ఇంటిని చూడగలం, పక్క అంతే ఇళ్ళని రెండు చూడలేం, అంతే అంతే మన దృష్టి పడదు. అంతే మన కళ్ళు తిప్పగలం, ఎంత యాంగిల్ తిప్పగలం, ఆ రెండు అంతే. 12 ఉండేది. మూన్ నుంచి ఈ ఇళ్ళ అంటే లగ్నాధిపతి నుంచి ఈ ఇళ్లలో కనుక సెవెంత్ ఇంకే ఒక లార్డ్ ప్రాబ్లం ఉంటుంది. సెవెంత్ మళ్ళా లార్డ్ ఇవి ఆ ఆ, మన కస్పల్ సిస్టమ్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు సాల్వ్ అయిపోద్ది. లేకపోతే పెద్ద భయం, పెద్ద ప్రమాదం కదా. అవును అవును. సో ఇప్పుడు సాటర్న్ ఒక ఈజ్ నాట్ మార్పుగా అలౌడ్ టు. తీసుకోండి, ఆయన 45 days లో ఉంటాడు. గురువుకి 4 8 12 6 2 6 10 వచ్చింది అనుకోండి మార్స్, మ్యారేజ్ అయితే పెద్ద ప్రమాదం, ప్రాణాలు పోతాయి. ఓకే. ఎవరికి లేడీ లైఫ్ అయితే ఫిమేల్ చార్టా? జూపిటర్ నుంచి ఇప్పుడు 4 8 12 ఉంటే ఫిమేల్ ప్రమాదం. మార్స్ ఇంట్లో నుంచి జూపిటర్ జూపిటర్ నుంచి 4 8 ప్రిమేల్ హౌస్ లో, ప్రిమేల్ జాతకంలో ఉంటే ప్రిమేల్ ప్రమాదం. 2 6 10 ఉంటే మేల్ ప్రమాదం. నేను ఫిమేల్ బట్టి చెప్తున్నా. ఓకే. ఫిమేల్ జూపిటర్ నుంచి 4 8 12 ఉన్నప్పుడు ఆ మ్యారేజ్ అయితే ఆమెకు ప్రమాదం, సూసైడ్ చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. అదే 2 6 10 ఉంటే భర్తకు ప్రమాదం, లేకపోతే విడాకులు, ఎట్లా ఒకటి ఉంటుంది, ఏదో ఒక ట్రబుల్ ఇస్తుంది. ఓకే. అది అట్లా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, అయ్యో ఏంది సార్ మీరు చెప్పేది, జూపిటర్ 1 సంవత్సరం ఉంటాడు ఒక ఇంట్లో, వీళ్ళు 45 రోజులు ఉంటారు, 40 రోజులు ఉంటారు ఒక ఇంట్లో. అప్పుడు 40 రోజుల్లో పుట్టిన వాళ్ళు అందరూ ఖాళీనా? అదే అదే ఒక పెద్ద ఎవరు నమ్మరు ఇది. అదే సార్. ఇది ఎవరు చెప్పితే కూడా ఎవరు నమ్మరు, నమ్మేటట్టు లేదు, లాజిక్ కూడా లేదు. కానీ దీంట్లో లాజిక్ ఉంది. ఓకే. గురు బలం లేని దాని వల్ల ఇది ఫెయిల్ అవుతుందని. ఓకే. ఆ కస్పల్ సిస్టమ్ లో చూడాల్సిన అంశం కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కడ పడినాం అనేది జడ్జ్ చేసేటప్పుడు ఫీల్ అవ్వచ్చు మనం. అదే సార్, అర్థమైంది సార్. ఆయన ఆయన క్లౌడ్ లో ఉండాలి, జూపిటర్ తాలూకా అందుబాటులో ఉండాలి, ఉంటేనే సెట్ అయ్యింది. ఆయన చూపులో పడాలి, ఆయన చూపులో పడితేనే అది పని. ఏమంటే లేకపోతే జడత్వం. అదేలేండి. వివాహకారకుడు కుజుడు. కుజుడు వివాహాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన జడత్వంలో పోయినారనుకోండి, అది ప్రమాదం, అదేలేండి. వివాహానికి ప్రమాదం. అదే సార్, అర్థమైంది. ఇప్పుడు సార్ ఇంకా నెక్స్ట్ రూల్ చూద్దామా? నెక్స్ట్ రూల్ చూద్దామా? ఓకే అమ్మా, ఓకే. నెక్స్ట్ రూల్, 4th రూల్ సార్. కేతు ఈజ్ ప్లేస్డ్ ఇన్ 159 ఆర్ 2 ఫ్రమ్ 7th లార్డ్. ఇక్కడ చెప్పండి, 7th లార్డ్ అంటే కేతు నుంచి 7th కదా? సెవెంత్ లార్డ్ అంటే అసెండెంట్ నుంచి 7th లార్డ్. అసెండెంట్ నుంచి 7th లార్డా? అది రాయిలా, ఫ్రమ్ అసెండెంట్ అని రాసుకోండి, మీరు రాయండి దాన్ని. నేను రాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయితే కనుక సాటర్న్ అనుకుందాం 7th లార్డ్. అండ్ అంటే ఇప్పుడు థర్డ్ ఈ రూల్ సాటర్న్ అసెండెంట్ ఫ్రమ్ అసెండెంట్ అని రాసాం కదా, ఆ దృష్టి వల్ల ఇక్కడ రాయలేదు. థర్డ్ ఫోర్త్ ఫర్ ఒకటి. ఎగ్జాంపుల్ మనం కేతుని ఇక్కడ పెడదాం సార్, ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు కేతు నుంచి శని భగవానుడు 4వ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అట్లా రాయకూడదు. కేతుని కాదు, శాటర్న్ రాసి శాటర్న్ నుంచి 159, శాటర్న్ కి 2వ ఇల్లు అట్లా రాయదు. ఫ్రమ్ 7th లార్డ్. ఓకే ఓకే, సాటర్న్ నుంచి కదా, లాజిక్ నేను చదవలేదు. శాటర్న్ ఇస్ ద బేస్, నాట్ కేతు. 7th లార్డ్ నుంచి కేతు 4th హౌస్ లో బేడా, నాట్ అలౌడ్. అండ్ సాటర్న్ నుంచి కేతు 5th హౌస్ లో, నేను ఏదో తప్పు రాసా. 159 మా 4 శాటర్న్ నుంచి 159. అది నేను తప్పు రాసా. కేతు షుడ్ నాట్ బి ఇన్ ద 5th హౌస్ ఆన్ ది సాటర్న్ ఆర్ ఇన్ ద 9th హౌస్. 9th హౌస్ అండ్ 2nd హౌస్.
ఆ. ఇప్పుడు అండ్ దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంది ఇది ఓకే. అంటే మళ్ళా కూడా ఇక్కడ డిగ్రీలు చూసినప్పుడు సాటర్న్ డిగ్రీలు తక్కువ ఉండాలి, కేతు డిగ్రీలు ఎక్కువ ఉండాలి, అప్పుడే కేతు టచ్ చేస్తాడు. అంతేగా, సాటర్న్ షుడ్ బి 12 degrees, కేతు షుడ్ బి 15 degrees. కాంట్రా అయితే అవదు. వెనక ఓవర్ క్రాస్ అయింది అనుకోండి, అప్పుడు ప్రమాదం అనేది అవాయిడ్ అవుతుంది. అంతే అంతే సార్. ఇలాంటప్పుడే వీళ్ళిద్దరు మీటింగ్ పాయింట్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఇవి కేస్, ఈ ప్రిన్సిపల్స్ అనే మీటింగ్ కొంచెం పాయింట్ జనరల్ లేదు. గా ఉన్నాయి, స్పెసిఫిక్ గా కావాలంటే ఇట్లా చూడాలి. ఇక్కడైతే మీటింగ్ పాయింట్ లేదు ఈ సినారియోలో, బికాస్ బోత్ ఉమ్, నో మీటింగ్ పాయింట్. అది సో అది దిస్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం, నాట్ ఎ ప్రాబ్లం. నాట్ ఏ ప్రాబ్లం లా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క సాటర్న్ కేతు కలిస్తే అంతేకాదు, మామూలుగా ఏదైనా జాతకంలో వాళ్ళకి ఇంటికి ఆయుష్ తక్కువ ఉంటుంది. ఓ బట్ కర్మకారకుడిని దిస్ ఈస్ బంధించేస్తున్నాడు. కర్మ చేయనీయకుండా బంధించినప్పుడు ప్రాణం తొందరగా పోతుంది. ఓకే ఓకే, అర్థమైంది. మరి ఇది కూడా ప్రాబ్లమే అయితే. ప్రాబ్లమ్మా. ఇది 12-15 ఉన్నా సరే ప్రాబ్లమే. సాటర్న్ వచ్చింది దాని వల్ల చెప్పాను నేను. కాదు సార్, కేతు మనం 12 మ్యారేజ్ degrees. గురించి పెట్టినా సాటర్న్ కేతు వచ్చింది కదా, అందువల్ల మాట్లాడు. సార్, కేతు 12 degrees, సాటర్న్ 15 కర్మకారకుడిని దెబ్బ degrees. కొట్టేశాడు అనుకో కేతు పోయి అవుతుంది సార్, ఈ రెండు అయిపోయింది. మీటింగ్ లేదు కదా. కేతు 12, సాటర్న్ 15 అయితే మీటింగ్ లేదు కదా. అట్లా లేదు, ఇక్కడ ఒక సేఫ్ గార్డ్ అవుతాడు. దీంట్లో సేఫ్ గార్డ్ కాదు, ఒకరొకరు. ఇదైతేనే చాలా పెద్ద సాటర్న్ ప్రాబ్లం. టువర్డ్స్ కేతు, కేతు టువర్డ్స్ సాటర్న్. ఇట్స్ ఎ ఇది డేంజర్. ఇట్స్ డేంజరస్, దిస్ ఇస్ డేంజరస్. షార్ట్ లైఫ్. దిస్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ రూల్ చూద్దాం సార్. రూల్ నెంబర్ 5. The Lord counted from Jupiter is placed 468 from the Lord of the house in which Jupiter is posited. సెవెంత్ లార్డ్ కౌంటెడ్ ఫ్రమ్ జూపిటర్. ఇంకా కరెక్ట్ ఎదురుకోంగ. ఇది జూపిటర్ లగ్నంగా చేసుకొని జూపిటర్ యొక్క లగ్నం నుంచి 7వ లార్డు 4, 6. జూపిటర్ ఇక్కడ పెడదాం, అదే లగ్నం అందాం. అక్కడి నుంచి 7th లార్డ్ ఏమో వీనస్ అయి ఉన్నాడు. ఇది వద్దులేండి ఈ ఎగ్జాంపుల్, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. జూపిటర్ పొజిషన్ మార్చేద్దాం, జూపిటర్ ఇక్కడ పెడదాం. ఇప్పుడు సన్ ఏమో 7th లార్డ్ అయ్యాడు సార్. సార్ అర్థమైంది. 7th లార్డ్ సన్. ఇప్పుడు ఈయన 7th లార్డ్ ని షుడ్ నాట్ బి 4, 6, 8, 10 ఫ్రమ్ ద జూపిటర్ హౌస్, wherever Jupiter is. Seventh Lord counted from Jupiter is placed in 4, 6, 8, 10 Sun from not allowed the to. Lord of the house in which Jupiter is positioned. అంటే జూపిటర్ So లగ్నంగా చేసుకొని చూడండి. సన్ కెనాట్ బి హియర్, 4th హౌస్ లో ఉండడానికి లేదు, 6th హౌస్ లో ఉండడానికి లేదు, అండ్ 4, 6, 8th హౌస్ లో ఉండడానికి లేదు, అండ్ 10th హౌస్ లో ఉండడానికి లేదు. సన్ 10, 4, 6, 8 and 10 ఇది పనికిరావు. Because if this is the case, then marriage, there Separation. might not be marriage, there might be separation, there might be divorce. సార్, ఇప్పుడు నాది ఒక డౌట్, ఇది మ్యాండేటరీయా ఈ రూల్, కంపల్సరీగా ఇది అవుతుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఇంకా చాలా కలవాల్సి ఉంటుందా, ఇంకా ఏమైనా అదర్ రూల్స్ కూడా అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రూలా, లేదా ఇది ఒక్కటే స్టాండ్ అలోన్ గా సెపరేషన్? ఇది ఒకటే స్టాండ్ అలోన్, అన్ని స్టాండ్ అలోన్ రూల్సే. ఓ మై గుడ్నెస్, సింగిల్ రూలే. మనం రీకన్ఫర్మేషన్ చూస్తాం. అయితే చాలా చాట్లు ఉంటాయి సార్ ఇట్లాగా. అదే వీటికి అన్నిటికీ అర్ధనారీశ్వర యోగం ఒకటి వస్తుంది కదా, అది కాంపన్సేట్ చేస్తుంది. ఓకే, తర్వాత మనకు చూసేదానికి 4, 6, 8, 10 గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ జూపిటర్ ఇప్పుడు మనకి చూసేదానికి 4, 6, 8, 10 ఉండేటట్టు కనపడతాయి, యాక్చువల్ గా కాదు. ఎందుకు మరి, అదేంటి మళ్ళీ? అది అక్కడ ఉండే ఒక సారాంశం ఏంటంటే, చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్పండి. జూపిటర్ ని సన్ని పెట్టా ఇక్కడ. ఇప్పుడు జూపిటర్ పెట్టాము, జూపిటర్ 7
హౌస్ వచ్చి మెర్కురీ కదా. మెర్కురీ వచ్చి మీకు ఈ మెర్కురీ హౌస్ లో ఏదైనా ప్లానెట్స్ ఉంటాయి కదా. 1 minute. మెర్క్యూరీని పెట్టాలి ఇప్పుడు, సన్ కాదు. జూపిటర్ నుంచి మెర్క్యూరీ ఇప్పుడు కదా ఈ 7th. జూపిటర్ వచ్చి ఏదన్నా చూస్తున్నాడు అనుకోండి అమ్మా. జూపిటర్ ఆ, ఎవరెవరిని చూస్తాడు? 159 చూస్తాడు, 3711 చూస్తాడు కదా. అంతే కదా. 159, 37 లో ఏదైనా ప్లానెట్స్ ఉంటాయి కదా. ఉమ్, ఆ ప్లానెట్స్ హౌస్ లో వీళ్ళు కూర్చో ఉన్నారు అనుకోండి, ఉమ్. పొజిస్టెడ్ ప్లానెట్ అయింది అనుకో, అప్పుడు సంబంధం ఏర్పడినట్టే, దృష్టి ఉన్నట్టే. 4, 6, 8, 10లో ఉన్నా కూడా ఆ, ఇప్పుడు 3లో, ఇప్పుడు మనం అనుకున్నాం, ఏమనుకున్నాము? 4లో ఉండకూడదు మెర్క్యూరీ అనుకున్నాం, ఆ, 6లో ఉండకూడదు అనుకున్నాం, 8లో ఉండకూడదు అనుకున్నాం. ఈ ఆ, 6లో ఉన్నాడు మెర్క్యూరీ. ఆ. కానీ ఈ యొక్క లార్డ్ సన్ వచ్చి జూపిటర్ దృష్టిలో ఉన్నాడు. ఆ. అప్పుడు ఎగ్జామ్షన్ అయిపోయింది. గట్టగట్టగా ఇప్పుడు ఇప్పుడు మెర్క్యూరీ ఏమో ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు కదా, 4th లో మెర్క్యూరీ ఉన్నాడు వచ్చి కదా. 6లో ఉండకూడదు కదా, మెర్క్యూరీ రాయండి. మెర్క్యూరీ రాసా. ఓకే. ఈయన యొక్క డిస్పాజిటర్, మెర్క్యూరీ యొక్క ఓకే. డిస్పాజిటర్ కు జూపిటర్ దృష్టి వచ్చింది. సన్ ఇక్కడ ఉన్నాడు, లేకపోతే ఇక్కడ ఉన్నాడు. వచ్చింది. మళ్ళీ అప్పుడు ఆ నాట్ మెర్క్యూరీకి ఓకే. దృష్టి వచ్చినట్టే లెక్క. ఐసి. ఓకే. డిస్పాజిటర్ మీద దృష్టి పడినా సరే మెర్క్యూరీ బచావ్. ఆ అది బచావో బచావో, ఆ మెర్క్యూరీ విధంగా సేవ్డ్. రక్షిస్తారు. ఆ ఇక్కడున్నా, ఇక్కడున్నా, ఆ ఇక్కడ ఇక్కడుండే సీక్రెట్ ఇది. ఓకే. డిస్పాజిటర్ ఈ విల్ సేవ్ ద పరమాత్మ ఇది. మ్యారేజ్. ఇప్పుడు ఇదంతా చూస్తే డిస్పాజిటర్. భయం వచ్చింది కదా. మీకు ఇదంతా అవునవును. చూస్తాను భయం వచ్చింది కదా. వచ్చింది, వచ్చింది, బాగా ఇట్టుంటే వచ్చింది. ఇంకా మన మనుషులు హ్యూమన్స్ ఎవరు ఇంతమంది ఉండరు కదని. అదే కదా. ఓకే. ఇది మళ్ళీ ఫైనల్ పాయింట్ అని ఇక్కడ. ఈ విధంగా రక్షింపబడుతుంది. డిస్పాజిటర్ విల్ సేవ్ ద మ్యారేజ్ ప్రొవైడెడ్ ఆ సన్ ఈజ్ ఇన్ దీస్ ఇప్పుడు ఫేవరబుల్ పొజిషన్. ఆ గ్రహాలు మనకి జూపిటర్ దృష్టిలో లేవు డైరెక్ట్ గా, కానీ ఇండైరెక్ట్ గా సంబంధం ఏర్పరచుకుంటాయి బై త్రూ డిపాజిటర్. అదేలేండి. ఓకే సార్. ఓకే అప్పుడు సార్. అది యాక్టివేట్ అయినట్టే లెక్క. అర్థమైంది సార్. ఆ ఇంటి హౌస్ ని యాక్టివేట్ చేస్తే ఆ ఇంట్లో ఉండేవాడు కూడా యాక్టివేట్ అయినట్టే. అంతేగా. హౌస్ ఓనర్ ని మనం యాక్టివేట్ చేస్తే. అంతేగా. ఇప్పుడు ఇంట్లో ఏసీ పెట్టాడు, ఏసీ మనకి తగులుతుందిగా ఆటోమేటిక్ గా. ఉం. ఓనర్ ఓనర్ కి ఓనర్ కి ఓనర్ కి మంచి, మనకి జరుగుతుంది. ఆ ఈ ఈ పరమాత్మ అర్థం చేసుకోలేక మనం తపన పడతాం. ఇది చాలా మందికి అర్థం కాదు ఇది. ఎస్, ఈ ఎస్. సూత్రం డైరెక్ట్ గా చదువుతాము, మీ స్టాండ్ అలోన్ రూల్స్ ఉంటాము, కానీ అన్ని అదే, ఫెయిల్ అవుతాయి. అదే సార్, అర్థమైంది సార్. ఈ అబ్జర్వేషన్ చేయని దాని వల్ల ఫెయిల్ అవుతుంది. మనం అవును. మన భృగునంది నాడి ఎందుకు వదిలేశారంటే, ఎక్కువ మంది ఆ, ఆ. ఈ సూత్రాలను ఈ విధంగా చదివి ఉం. అర్థం కాకుండా సంవత్సరాలు పడి కొట్టుకొని వదిలేశారు. అంటే అన్నిటికీ రొడ్డ కొట్టుడిగా వెళ్తే వర్కౌట్ అవ్వదు కదా. ఇంత ఫైనల్ పాయింట్స్ ఎవరు ఇప్పుడు ఈ చెప్పండి. భృగునంది నాడి సూత్రాలు ఎవరన్నా చెప్తే ఎగతాళి చేసేది అది. చాలా మంది పరాశర విధానంలో ఉండే వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు, అవును. ఇంత ఫైనల్ పాయింట్స్ పట్టుకుంటే అన్ని తెలుస్తాయి అంత. తిడతారు. ఈ పొజిషన్డ్ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డిపాజిటర్ ప్లానెట్స్, ఈ రెండు చూడాలి. ఈ థియరీ చూసుకోవాలి జాగ్రత్తగా. అదే, అదే. ఇది ఒక్కటి చూసి అది భయపడిపోతే చూడకపోతే అవ్వదు. అదే. డిపాజిటర్ స్ట్రాంగ్ అయినాడు అనుకోండి, గురు దృష్టిలో అంతే, ఉన్నప్పుడు స్ట్రాంగ్ అయిపోతాడు ఆటోమేటిక్ గా. అంతే కదా. అప్పుడు ఆయన ఉండే హౌస్ లో ఉండే ప్లానెట్స్ కూడా బలంగానే ఉన్నట్టే. వెరీ గుడ్ సార్. బాగుంది, మంచి డిపాజిటర్ విషయం చెప్పారు. వీక్ అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు మార్స్ వీక్ అయిపోయాడు, మార్స్ భయపెట్టారు ఇంట్లో ఉండే ముందు. గ్రహాలు కూడా వీక్ అయినట్టే లెక్క. కాదు బాబు, మీరు ముందు చెప్పిన రూల్ కి భయపెట్టారు, తర్వాత అన్ని ఇప్పుడు నెమ్మదిగా చెప్తున్నారు చల్లగా. మంచి కబురు చల్లగా చెప్పారు, చావు కబురు కాదు. అమ్మా, భయపడితే ఎవరు నమ్మరు కదా. అదే కదా. చిక్కలోడు ఏందో చెప్తున్నాడు పోనీ వదిలి అని చెప్తాను అనుకుంటారు, కానీ ఎవరన్నా నమ్ముతారు? ఇప్పుడు ఇవన్నీ చదివితే నమ్మదగ్గట్టుగా ఉన్నాయా? ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు అంతా సాటిస్ఫాక్టరీగా ఉంది సార్. ఇది చదివినప్పుడు ఈ సూత్రం మనకి నమ్మకం వస్తుందా? అవును. ఇప్పుడు రాదు మీరు సార్. ఇంత డిస్పోజిషన్ ఏమ్మా చెప్తే అర్థమైంది. గాయత్రి మేడం ఏం చెప్పండి. రాదు సార్, నమ్మకం రాదు సార్. నేను నమ్మలేదు యాక్చువల్ గా. తర్వాత ఏంద్ర మీరు పిచ్చి ఎక్స్ప్లెయిన్ పిచ్చి చేసిన తర్వాత పిచ్చి అర్థమైంది. వాగులుగా ఉంది కదా. పిచ్చి డిస్పోజిషన్ పిచ్చివాడు కాదు సార్. కానీ అంటే ఆ
ఇవి ఉంటాయి కదా ఈ గమనికలు, డిస్క్లైమర్స్. నేను ఆ రోజు కూడా అదే అన్నాను. ఇదేదో ఉంటుంది సార్ లోపల, ఇలా డైరెక్ట్ రూల్ ఏవో ఉంటుంది లోపల, సీక్రెట్స్ ఉంటాయి అని. ఈ నాడీ సీక్రెట్స్ చాలా మందికి తెలియదు. ఆ, అంతేకాదు మనం సార్, ఆ, పుస్తకం ఎంత చదివినా అర్థం కాదు సార్. ఇట్లా చెప్పుకుంటేనే మనకి మీరు చెప్పేదే అర్థం అవుతుంది తప్పితే పుస్తకం మనం ఎన్ని యుగాలు చదివినా ఈ పాయింట్ మనం గెట్ చెయ్యము. అదే ఈ ఎగ్జాంపుల్స్ వేస్తే ఇంకా నీట్ గా అర్థం అవుద్ది. వస్తాయి వస్తాయి. ఇప్పుడు నేను అన్ని పెట్టాను సార్ ఇందులో. ముందు రూల్స్ చెప్పుకుందాం సార్, అప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా సార్. నేను ఏది వదలలేదు సార్, అన్ని పెట్టున్నాను ఇందులో. చాలా ఓపిక్ గా 2 days చేద్దానని చెప్తున్నా కదా. దీంట్లో ఎగ్జాంపుల్స్ వేసి మీరు చెప్పిన సీక్వెన్స్ కానీ రాస్తే ప్రతిదీ మొత్తం ఓపెన్ అప్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ నేమ్స్ కూడా చెప్పొచ్చు మా. కానీ నేను ట్రై చేయలేదు. నేమ్స్, మీ నేమ్ ఏంటి కూడా చెప్పొచ్చు, అదేలేండి మీ హస్బెండ్ నేమ్ ఏంటి కూడా చెప్పొచ్చు. సార్. ఇప్పుడు రూల్ 6 కి వెళ్దామా? రూల్ 6, వెళ్ళిపోదు. ప్లేస్డ్ 159 or 2 from 7th lord counted from Jupiter. Ketu is placed 159 or 2 from the 7th lord counted from Jupiter. జూపిటర్ ఈ పెడుతున్నాను ఇక్కడ. కేతుకి 3 ఇచ్చాం. జూపిటర్ లోంచి 7th lord ఇచ్చాము, వీనస్ కి ఇచ్చాము, మళ్ళా లగ్నాలకు 7th lord ఇచ్చాము. సార్ జూపిటర్ ని ఇక్కడ పెట్టాను సార్, పూర్తి సరదాగా. ఈయన 7th lord మూన్ అయ్యాడు సార్. సో మూన్ ఎక్కడ వదిలి పెట్టాలి కదా, పెట్టాను సార్. ఎగ్జాంపుల్ ర్యాండమ్. ఇక్కడ నుంచి కేతు ఈజ్ ప్లేస్డ్ ఇన్ 159 కదా, మూన్ నుంచి కదా. మూన్ ద బేస్ ఇక్కడ, ఫ్రమ్ 7th lord 7th lord counted counted from from Jupiter. ఇది ద పాయింట్ లాస్ట్ చూడండి, ఫ్రమ్ 7th lord counted from Jupiter. మూన్ ఇస్ ద లగ్న లార్డ్. ఈ మూన్ నుంచి 159. ఇది భలే డేంజరమా. మూన్ నుంచి 159 కేతు అంటే వాళ్ళు మెంటల్ అయిపోతారమా. ఓకే, ఇది భలే డేంజర్. ఎన్టీఆర్ రెండో కూతురు, ఆఖరా కూతురు ఆమె కేతు మూను, ఎన్టీఆర్ దాంట్లో ఇబ్బంది ఉంటుంది. ఓకే, అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మూన్ వల్ల పుట్టింది. కేతు యొక్క ఇది ఉంది, సూసైడ్ చేస్తుంది. సెకండ్ కూడా చెప్పాడుగా, ఆర్ సెకండ్ ఫ్రమ్ 7th lord. అంతేగా. డేంజర్. దిస్ విల్ లీడ్ టు డైవర్స్ ఆర్ సెపరేషన్ ఆర్ నో మ్యారేజ్ ఇన్ ఏ మేల్ చార్ట్. గ్రహం వచ్చిన తర్వాత ఎక్కువ చెప్పారు సార్. మూన్ వల్ల వచ్చింది వల్ల చెప్పిన. మూన్ అయితే మెంటల్ డిస్టర్బెన్స్ ఉంటుందని. రాహు వస్తుంటే అది ఎక్కువగా పెరుగుతుంది. ఓకే, రాహు వస్తే ఏమవుతుంది అన్నారు? మూన్ రాహు మెర్కురీ ఈ ముగ్గురు కలిసారు అనుకోండి 159 ఎక్కడైనా సరే, వాళ్ళు పిచ్చోళ్ళు. ఓకే, ఫిజికల్లీగా వాళ్ళు మెంటల్ కేసెస్. మూన్, మెర్కురీ, రాహు ట్రైన్స్, ఎనీ ట్రైన్స్ ఇరుక్కున్నారంటే అయిపోయినారు. మూన్ రాహు కలిసి మెర్కురీ కలగకపోయినా ఒక రకంగా రాహు ఇదయ్యేటప్పుడు, రాహు ట్రాన్సిట్ లో వచ్చి టచ్ అయ్యేటప్పుడు ఈ మూన్ రాహుని ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్ళ పిల్లలుగా, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీరు చూస్తుంటారు. చాలా మంది ఇలా సైకలాజికల్ దీంట్లో హాస్పిటల్ తీసుకుపోతుంటారు. వాళ్ళకి ఈ కాంబినేషన్ కంపల్సరీ ఉంటుంది. మూన్ మెర్క్యూరీ రాహు. ఓకే, మీరు చూసుంటారు మా వైజాగ్ ఇదంతా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోతున్నారు ఎక్కువ మంది. మెడికల్ ఆస్ట్రాలజీలో నేను ఇదంతా చూశాను సార్. మెడికల్ ఆస్ట్రాలజీలో భయంకరంగా ఉంది ఇదంతా, చాలా భయంకరంగా. 3 గ్రహాలు లేకుండా వాళ్ళ సంబంధం లేకుండా వాళ్ళు చేయలేరు. అవును అవును. 2 ఉన్నా కూడా విపరీతమైన ధోరణి ఉంటుంది మూన్కి అండ్ రాహుకి. ఓకే సార్, రూల్ నెంబర్ 7 ఎంత సైంటిఫిక్ గా ఉందంటే అంత సైంటిఫిక్ గా ఉంది. మనం పిచ్చి అంటున్నాం. మనకి పిచ్చి, వాళ్ళకి పిచ్చి అర్థం కాదు. అర్థం కాకపోతే అలాగే ఉంటుంది సార్. సార్ నెక్స్ట్ 7th రూల్ చూద్దాము. జూపిటర్, కేతు, వీనస్ సక్సెస్ గా ఉంటాయి.
అంటే కలవకుండా ఈయన కేతు అడ్డపడుతున్నాడు కదా. ఓ ఐ సీ. ఓకే కేతు ఈజ్ కట్ చేస్తాడు రిలేషన్షిప్. ఓకే ఓకే. జూపిటర్ ని కలవనివ్వట్లేదు కేతు. మధ్యలో పడ్డాడు అనుకోండి కేతు, ఆ, ఆర్ వీనస్ కేతు జూపిటర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఓకే. ఆహాహా. కేతు ఈజ్ ద కట్టర్. ఓకే. ఇట్లాగున్నా సరే. సంబంధాన్ని ఆ, కట్ చేస్తున్నాడు. ఓకే భార్యకి జాతకుడికి ఉండే సంబంధాన్ని కట్ చేస్తాడు. ఓకే. ఇట్లా ఉన్నా సరే, ఎట్లా ఉంది అటు సార్? నుంచి ఉన్నా ఇటు నుంచి అటు ఉన్నా సరే, మధ్యలో కేతు ఉన్నాడా జూపిటర్ కి వీనస్ కి, అయిపోయింది, ఫినిష్. ఓ ఓకే ఓకే. సో దిస్ ఈస్ ఎ డేంజరస్ మ్యాటర్. కట్ చేస్తాడు. అది అది ఎనీ రాశి నుంచి ఎనీ రాశి. ఎక్కడున్నా ఆ, లగ్నం మనం పట్టుకునేది తక్కువ, ఇవి ఎక్కువ ఉంటాయి. గ్రహాల యొక్క ఏమంటే గ్రహాలు వాటి పాటికి అవి స్థిరంగా తిరుగుతుంటాయి. అదే వాటి పాటికి మనతో సంబంధం లేకుండా తిరుగుతూనే ఉంటాయి. వాటిని ఆపేది ఎవరు ఆపలేరు, అవి తిరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే ఇటువంటి వాటికి పులిహార పెట్టి కారైకుడి దగ్గర వినాయకుడు, పులియార్ వినాయకుడు, ఆయన కేతు అంశంగా అక్కడ ఇచ్చేశారు. అక్కడ పోతే ఇటువంటి దోషాలు చాలా వరకు నివృత్తి అవుతాయి. ఓకే. ఎక్కడ, ఏ ఊర్లో? కారైకుడి దగ్గర పులియార్ పట్టి. పులియార్ అంటే ఇక్కడ వినాయకుడు అంటాం. ఆయన కేతు వంశంలో అక్కడ వినాయకుడిని అక్కడ పెట్టి, యాక్చువల్లీ వినాయకుడికి అధిదేవత కేతుకి అధిదేవత వినాయకుడే. అధిదేవతలను పూజిస్తే మనకి చాలా వరకు క్లోజ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అంటే దాని యొక్క ఏంటంటే ఇంటెన్సిటీ తగ్గిస్తుంది. వర్షం పడుతుంది, గొడుగు ఇస్తుంది, నీడనిస్తుంది. అవును సార్. ఓకే, నెక్స్ట్ చూద్దామా సార్? అయితే నెక్స్ట్ స్లైడ్ చూస్తాను. చూద్దాం. సార్ ఇంకో 10 minutes లో మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది. ఇమీడియట్ గానే వచ్చేస్తాను, ఇంకో మీటింగ్ మళ్ళీ షెడ్యూల్ చేస్తాను. నేను ఫ్రెష్ లింక్ పంపిస్తాను సార్. సరే. ఇప్పుడు ఇంకా 10 minutes ఉంది, పర్వాలేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రూల్స్ అన్నిటినీ ఎగ్జాంపుల్స్ అప్లికేషన్ సార్. నాగార్జునది ఫస్ట్ చార్ట్. ఇంకో ఆ రూల్ సెవెంత్ ఏబి ఉంది కదమ్మా, ఏబి చూపించలేదు. అయిపోయింది, అన్ని పెట్టేసుకున్నాం. జూపిటర్ వీనస్ కేతు చెప్పుకున్నాం కదా లాస్ట్ గా, అదే 7th రూల్. రెండు సీక్వెన్స్ తో కంప్లీట్ అయింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఇది నాగార్జున చార్ట్ సార్, ఫస్ట్ చార్ట్. నాగార్జునకి ఫస్ట్ వైపు వీనస్, రెండో వైపు మెర్కురీ, మూడో వైపు మూను, ఇట్లా తీసుకుంటాం మనం నాడీలో. లగ్నంలో గురువు ఫస్ట్ వైపు వీనస్, సెకండ్ వైపు మెర్కురీ వచ్చి 1-9 అయినట్టు జూపిటర్ కి. అందువల్ల రెండో భార్యతో కలిసినాడు, ఫస్ట్ భార్యతో సపరేషన్ అయ్యాడు. ఓకే, 159 అంటే జూపిటర్ దృష్టి పడిపోయింది మెర్క్యూరీ మీద, అందుకని ఇది సెక్యూర్ అయిపోయింది మ్యారేజ్. వేరే వీనస్ ఏమో 10లో వచ్చాడు. లేదు, సన్ రాహు అని తర్వాత మాల్ఫిక్ ప్లానెట్స్ ఉన్నాయి చూడండి. అవును వీనస్, సన్ రాహు మార్స్ కలుస్తున్నాడు ఆయన సెకండ్ హౌస్ లో. రాహు ఏమో గోయింగ్ ఆన్ టు సన్ అండ్ వీనస్. అది కాకుండా వీనస్ మళ్ళీ నీచానికి పోతుంది. అవును, ఆమె పెళ్లి చేసుకోవాలా, మొదటి భార్య పెళ్లి చేసుకోకుండా చెన్నైలో ఒక కిచెన్ పెడతలా ఇంటీరియర్స్ అది పెట్టుకొని, ఏదో కంపెనీ పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నా. అండ్ మార్స్, వీనస్ ఈజ్ ఆల్సో మీటింగ్ మార్స్ అండ్ రాహు, 2 మాలిఫిక్స్.
ఉమ్. కాబట్టి సన్ ఇది రాహు బ్రేక్ అయింది. బ్రేక్ అయిపోయి. బ్రేక్ అయింది. అండ్ నెక్స్ట్ ఏమో మెర్క్యూరీ తోటి అతనికి బాగుంది. బాగుంది. ఎందుకంటే మెర్క్యూరీకి ఏమో 2 శుభగ్రహాల కర్తరి పడింది. ఉమ్, మూన్ అండ్ వీనస్ తాలూకా శుభకర్తరిలో ఉమ్, ఉన్నాడు. ఉమ్, అది కాకుండా జూపిటర్ తాలూకా 9th ఆస్పెక్ట్ పడింది. ఉమ్. కాబట్టి మెర్క్యూరీ ఈ మ్యారేజ్ సక్సెస్ అయింది. సెకండ్ మ్యారేజ్ సక్సెస్. అంతేనా సార్? ఎస్ ఎస్. ప్లస్ వీనస్ ఈజ్ ఇన్ 10th house ఫ్రమ్ జూపిటర్. దట్ ఈస్ ద రీజన్ వై ఫస్ట్ హ్యాస్. ఎస్. ఇది నాగార్జున చార్ట్. ఇప్పుడు సెకండ్ చార్ట్ ఏమో పవన్ కళ్యాణ్ చార్ట్ సార్. ఇది పవన్ కళ్యాణ్ చాట్ మీరు చూసారంటే ఇద్దరు భార్యలు మెర్క్యూరీ అండ్ వీనస్ ఒకే ఇంట్లో కూర్చున్నారు. అవును, వీనస్ మెర్క్యూరీ ఒకే ఇంట్లో ఉన్నారు. మూడో భార్య వచ్చి మూను రాహుతో ఉన్నారు. మెర్క్యూరీ వీనస్ ఒకే ఇంట్లో ఉన్నారు. జూపిటర్ కి 10th ప్లేస్ లో ఉన్నాడు, 10th పొజిషన్ లో. అందుకని బ్యాడ్, వెరీ బ్యాడ్. బ్యాడ్. నెక్స్ట్ మెర్క్యూరీ వీనస్ తర్వాత మూడో ఇంట్లో ఉన్నాడు. మూనేమో మూడో ఇంట్లో ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. ఓకే. అందుకనే మన 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 యొక్క పవన్ కళ్యాణ్ యొక్క ప్రవర్తన కానీ చూసారంటే అందరికి ఇబ్బందిగా కనపడుద్ది. మూన్ రాహు కదా, ఆ బిహేవియర్ వచ్చి వైలెంట్ గా ఉంటుంది. మూన్ మార్స్ రాహు, పైగా మూడు డెస్టినీ బ్రేకర్స్. మూన్ రాహు ఆ బిహేవియర్ వచ్చి వైలెంట్ గా ఉంటుంది. ఆయన బిహేవియరే చూసినా ఆ మీటింగ్ లో కూడా ఊగిపోతా మాట్లాడేదానికి కారణం అది సార్. కాకపోతే ఇక్కడ రాహు ఎనర్జీ యూటిలైజ్ అయిపోయింది డ్యూ టు ఫారెన్ వైఫ్. దాంతో రాహు ప్యాసివ్ ఆ ఎనర్జీ యూటిలైజ్ అయిపోయింది. సూపర్ గా కనిపెట్టారు. కాబట్టి మనసు ప్రశాంతం అయిపోయింది. ఇప్పుడు ఇందిరాగాంధీ జాతకంలో చూసారనుకోండి, ఇందిరాగాంధీ జాతకంలో చూసారనుకో, వీనస్ తోటి రాహు కలిచాడు. లవ్ మ్యారేజ్ పార్ట్నర్ చేసుకుంది. ఓకే. వేరే క్యాస్ట్, వేరే క్యాస్ట్. ఓకే. అండ్ సార్ ముఖ్యంగా ఈ వీడి జాతకం, సారీ ఇతను పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చెప్పండి అమ్మా, చెప్పండి. ముఖ్యంగా డిస్పాజిటర్ వెరీ పవర్ఫుల్ సార్. మూన్ తాలూకా డిస్పాజిటర్ ఉన్నాడు హాయిగా. ఇక్కడ మనకి ఇది స్టెబిలైజ్ అవడానికి కారణం మూన్ తాలూకా డిస్పాజిటర్. థర్డ్ వైఫ్ కి సాటర్న్ చూస్తున్నాడు కదా, సాటర్న్ జూపిటర్ దృష్టిలో వచ్చినప్పుడు అట్లా కాదు, మూడో దృష్టి కూడా ఉంది కదా జూపిటర్ కి. ప్లస్ సాటర్న్ చాలా కంఫర్టబుల్ ఉన్నాడు సార్. కంఫర్టబుల్, సూపర్ కంఫర్టబుల్. ఆయన కంఫర్టబుల్, మూన్ ఆల్సో ఓకే. జూపిటర్ చూసేస్తున్నాడు డైరెక్ట్ గా సాటర్న్ ని. పైగా అన్ని రకాలుగా అది డిస్పాజిటర్ వాళ్ళు ఎక్సలెంట్ స్ట్రెంత్. అందుకని చాలా డబ్బు ఉంది అక్కడ. రేకులు పడ్డాయి బాబుకి. మధు, ఈ బర్త్ చార్ట్ వైట్ బోర్డు మీద వేయగలవా? చెప్పు. ఏంటమ్మా? ఏంటంట? వైట్ బోర్డు మీద ఈ బర్త్ చార్ట్ వేయగలవా? వెనకున్న అక్షరాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. నేను ఎందుకు పెట్టానంటే ఇంటెన్షనల్ పెట్టా. కింద నోట్స్ ఉంది, నోట్స్ మీద చూసుకుంటూ నేను కూడా చెప్తున్నా కదా, ఒక పక్క నేను కూడా రిపీట్ చేస్తున్నా అక్కడ ఏ ప్లానెట్ ఉంది ఏంటి అని. సో అవన్నీ కవర్ అవుతాయి అనే ఉద్దేశంతోనే నేను రిపీట్ చేస్తున్నా. సార్ చెప్తున్నాడు, మళ్ళీ రిపీట్ గా అదే మాట్లాడుతున్నాం దాని గురించి. ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఉంది. కానీ నేను తర్వాత రియలైజ్ అయ్యి అక్కడి నుంచి మీరు చెప్పినట్టుగానే పెట్టుకున్నా. అంటే చార్ట్ ఫుల్ గా కంప్లీట్ గా పెట్టాను. కానీ చాలా వర్క్ చేశాను కదా, ఇంత వర్క్ చేసి మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడి. వెరీ గుడ్, వెరీ గుడ్. గోయింగ్ ఫార్వర్డ్ మీరు చెప్పిన పాయింట్ అక్కడ నేను ఫ్యాక్టరింగ్ చేసుకొని నాకు నేనే రెక్టిఫై చేసుకొని ఇంకా కాదు ఇలా కాదని చెప్పి అలా పెట్టుకున్నా. అందులో నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మనం చూద్దాం. అట్లాంటివి అలాగే పెట్టాను. రియల్లీ నేను కూడా అంటే ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నా, ఈ పని చేస్తూ నేర్చుకుంటూ ఉన్నా. అది మేము ఫస్ట్ క్లాస్ చాలా చెత్తగా పెట్టుకున్నాము, ఇప్పుడు బాగా రిఫైన్ అయింది కదా. ఇప్పుడు రిఫైన్ అయ్యే కొద్దీ మనం కూడా పని ఇంకా బాగా చేయొచ్చు. ఇప్పుడు 2 ఎగ్జామ్స్ అయిపోయాయి.
రెడ్డి సార్, చెప్పండి రెడ్డి మేడం. సార్, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ అయింది, నాగార్జున అయింది. అయిపోయింది కదా, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సార్, ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ చార్ట్ అండి బాబు గారు. చెప్పండి బాబుజీ, శ్రీదేవి చార్ట్. శ్రీదేవి గారు. శ్రీదేవి చార్ట్ ఇది. మీరు ఇందులోని ఫస్ట్ కిడ్, సెకండ్ కిడ్ అండ్ మ్యారేజ్ పాయింట్స్ మనం చక్రం 33వ సంవత్సరం మ్యారేజ్ అయింది, లేట్ మ్యారేజ్. అవును సార్. అది చక్రం తిప్పాం కదా, ఆ చక్రం తిప్పేటప్పుడు శ్రీదేవిది కనపడలేదమ్మా, డిస్ప్లే రాలేదు. వస్తుంది సార్, వచ్చింది. ఇప్పుడు వచ్చిందా? రాలేదా సార్? అప్పుడు వచ్చా, మళ్ళీ పోయింది. అయ్యో మీకు రాలేదని మళ్ళీ నేను తీస్తాను. ఉండండి, వస్తుంది. ఒక్క నిమిషం సార్, కొద్దిగా ల్యాగ్ ఉన్నట్టుంది. శ్రీదేవి ఇది సార్, చూడండి సార్, 32 years 9 months 9 days వచ్చిందా సార్? 32 years 9 months 19 days. అవును సార్, 32 years. చూడండి, ఈ 9 months 19 days ని మీరు రోజులుగా మార్చండి. 9 × 30 270. 270 ప్లస్ 19 289 289. 289 days. 289 days. 289 days. ఎందుకంటే ఇవి 930 కదా, 180 కదా. 330 210 270 270 ప్లస్ 19 289. 289 days వచ్చింది సార్. ఎక్కడన్నా రిలేషన్షిప్ ఉందా అని చూస్తున్నాను. దాని తర్వాత చూస్తాం. మ్యాథమెటిక్స్ ரொம்ப హెవీగా పోతే అది కొంచెం డీప్ గా ఆలోచించాలి. జూపిటర్ తిప్పారా? జూపిటర్ నుంచి మనం చక్రం వేస్తున్నాం కదా,